హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటంటే మీలో ప్రతి ఒక్కరు కూడా కేవలం 999 రూపాయలతోనే ఇంటి దగ్గర నుంచి కానీ మీకు ఆల్రెడీ షాప్ ఉన్నట్లయితే ఆ షాప్ లో కూర్చుంటూ నెలకి 30,000 నుంచి 40,000కు పైగానే సంపాదించే అవకాశం అనేది జస్ట్ ఈ 999 రూపాయలతోనే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మరి దీంట్లోని అసలు ఇది ఏ సర్వీస్ పాయింట్ అంటే డీజీ సేవపై కస్టమర్ సర్వీస్ పాయింట్. దీన్ని మినీ ఆధార్ సర్వీస్ సెంటర్ కూడా అంటారు, లేకపోతే కస్టమర్ సర్వీస్ సెంటర్ కూడా అంటారు. దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. మినీ ఏటీఎం అంటారు, మైక్రో ఏటీఎం అంటారు, ఏటీఎం సెంటర్ అంటారు. సో చూడండి, ఈ 999 రూపాయలు కనుక మీరు పేమెంట్ చేసినట్లయితే మన డీజీ సేవపై నుంచి మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లైసెన్స్ ని మీరు షాప్ లో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అలాగే ఈ డీజీ సేవపై కంపెనీ అనేది 3 సంవత్సరాలుగా పైగానే దాటిందనమాట. సక్సెస్ఫుల్ గా హైయెస్ట్ కమిషన్స్ ఇన్ ద కస్టమర్ సర్వీస్ పాయింట్ లోని ప్రతి ఒక్క రిటైలర్ కి ఇవ్వడం జరుగుతుంది. రీఛార్జెస్ చేస్తే 3% వరకు కమిషన్ వస్తుంది. ఏఈపీఎస్ ద్వారా 10 రూపీస్ కమిషన్ అనేది వస్తుంది. మైక్రో ఏటీఎం కార్డ్స్ ద్వారా తీసుకున్నట్లయితే 10 రూపీస్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాన్ కార్డులు, దీంట్లోనే ఇంకా ఏమేమి సర్వీసులు ఉన్నాయో క్లియర్ గా చూసేయండి, చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని నేను ఇప్పుడు ఏమేమి సర్వీసులు ఉన్నాయో చూపెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. ఫస్ట్ ఏంటంటే మనం ఫింగర్ ప్రింట్ ద్వారా డబ్బులు ఇచ్చే సర్వీస్ అనేది ఉందన్నమాట. దీని ద్వారా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా బ్యాంక్ నుంచే మీకు యాడ్ అయిపోతుంది అనమాట, ఎవరిని అడగక్కర్లేదు. అలాగే మన దగ్గర మైక్రో ఏటీఎం కనుక తీసుకున్నట్లయితే దాని ద్వారా ఏటీఎం కార్డ్స్ ద్వారా మీరు స్వైప్ చేసినట్లయితే ఎవరికైనా క్యాష్ ఇచ్చినట్లయితే కమిషన్ అనేది రావడం జరుగుతుంది. రీఛార్జెస్ మీద కమిషన్ రావడం జరుగుతుంది. దీంట్లోని మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంటుంది. ఎవరికైనా సరే మీరు లోన్కి ఏమైనా సరే డబ్బులు వేయాలన్నా వేయచ్చు, వేరే అకౌంట్ లో డిపాజిట్ చేయాలన్నా చేయొచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు అనమాట. అలాగే చూడండి, గవర్నమెంట్ బ్యాంకులోని ఈ విధమైనటువంటి బ్యాంక్స్ అన్ని కూడా మీరు అకౌంట్లు అనేవి ఓపెన్ చేయొచ్చు. ఇందులోని జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కూడా మేము వస్తాయండి, మేము ఇందులో అప్డేట్ చేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు కూడా. అలాగే ప్రైవేట్ బ్యాంకులో కూడా మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఈ బ్యాంక్స్ అన్ని కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక గవర్నమెంట్ సర్వీసెస్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులోని అడ్రస్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. కొత్తగా ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీవీసీ కార్డ్ అంటే ఆధార్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ కార్డులు అప్లై చేసుకుంటే మీకు అడిషనల్ గా ఒక 50 రూపాయల కమిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ ఆధార్ కార్డ్ చేసి దాన్ని లామినేషన్ చేసిస్తే అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ మీరు అది లామినేషన్ చేసి కస్టమర్కి ఇస్తే ఒక 50 రూపాయల ఛార్జ్ కూడా చేయొచ్చు. ఆధార్ కార్డుకి లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే వాళ్ళు ఎప్పటి వరకు ఎక్కడెక్కడ ఎన్నిసార్లు అప్డేట్ చేసుకున్నారు అనేది కూడా మన దాంట్లో చూసుకోవచ్చు. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందా లేదా చూసుకోవచ్చు అండి. అలాగే రీఛార్జెస్ మీద 3% కమిషన్. ఓటర్ ఐడి కార్డు ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. రీసెంట్ గా తెలంగాణలోని ఎలక్షన్స్ అయితే మన పోర్టల్ ఉపయోగించి చాలా మంది 80% పీపుల్ వరకు ఓటర్ ఐడి అనేది అప్లై చేసుకున్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి ఆంధ్రాలో జరుగుతున్నాయి, మీరు కూడా అప్లై చేయండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన పోర్టల్ ద్వారా చేసినట్లయితే మీరు కస్టమర్ దగ్గర నుంచి ఒక 80 రూపాయల వరకు ఛార్జ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేయొచ్చు. పాన్ కార్డుకి సంబంధించినటువంటిది చూడండి, చాలా మంది కూడా పాన్ కార్డు నెంబర్లు మర్చిపోతారు. అలాంటి వాళ్ళకి కూడా మీరు పాన్ కార్డు అనేది ఇష్యూ చేయొచ్చు. లేకపోతే పాన్ కార్డు నలిగిపోయి ఉంటుంది, లేకపోతే కొత్త పాన్ కార్డు, డూప్లికేట్ పాన్ కార్డు, మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది పాన్ కార్డులో చేయడానికి ఫెసిలిటీ అనేసి మన దాంట్లో ఉన్నాయన్నమాట. అలాగే ఇన్స్టాంట్ గా పాన్ కార్డు మీరు అప్లై చేసిన ఒక 1 డే 2 డేస్ లోనే పాన్ కార్డు అనేది వేగంగా కస్టమర్ కి వెళ్ళిపోతుంది అనమాట. అర్జెంట్ గా కావాలంటే మన దాంట్లోని ద బెస్ట్ పాన్ కార్డ్ పోర్టల్ అనే సర్వీస్ కూడా ఉంది మన దాంట్లో. అలాగే స్ట్రీట్ వెండర్స్ ఎవరికైనా సరే లోన్ కావాలి అంటే పిఎం స్వనిధి ద్వారా మీరు 10,000, 20,000, 50,000 లోన్ కూడా అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా సరే స్కాలర్షిప్ అప్లై చేయాలి అనుకుంటే చాలా మందికి తెలియదు. దీని ద్వారా అప్లై చేయండి. అప్లై చేసినందుకు నామినల్ ఛార్జెస్ అనేవి తీసుకోండి. ఫుడ్ లైసెన్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అదే మినిమం 100 రూపీస్ అవుతుందండి. కానీ మీరు హైదరాబాద్ లో ఈ రోజు ఎంక్వైరీ చేసుకున్నట్లయితే 5,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. దీని మీద కూడా మీకు హైయెస్ట్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఏమీ లేదండి, ఒక షాప్ సెటప్ కూడా ఏం పెట్టక్కర్లా. జస్ట్ మీరు ఒక చిన్న బ్యానర్ అనేది ప్రింట్ చేసుకోండి, 999 రూపాయలు పెట్టి ఐడి తీసుకొని ఆ బ్యానర్ అనేది మీ ఇంటి దగ్గర పెట్టుకొని సర్వీసులు అనేవి చేసుకోండి. కస్టమర్స్ అందరూ డెఫినెట్ గా మీకు వస్తారు. దీంతో పాటు మీరు ఆధార్ జిరాక్స్ సెంటర్ పెట్టుకోవచ్చు, అలాగే లామినేషన్ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు, స్పైరల్ బైండింగ్ పెట్టుకోవచ్చు, చిన్న స్టేషనరీ అనేది ఫామ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ అనేది మీ
పల్లెటూరు నుంచే పెద్ద బిజినెస్ గా మారుతుందండి. అలాగే జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నా సరే స్టూడెంట్స్ కి మీరు అప్లై చేయొచ్చు. ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింకింగ్, ఎల్ఐసి ప్రీమియమ్స్ ఎవరైనా కావాలంటే అది, బైక్ ఇన్సూరెన్స్ ఎవరైనా చేయాలంటే 2 వీలర్ ఇన్సూరెన్స్ చేయొచ్చు, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే టీటీడీ బుకింగ్ టికెట్స్ అని, న్యూ లోన్ పోర్టల్ అని, సెంట్రల్ గవర్నమెంట్ లోన్ పోర్టల్ అనమాట. దీనికి సంబంధించిన సబ్సిడీ లోన్ పోర్టల్ కూడా ఇందులో ఉంటాయండి, అది కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ కనెక్షన్స్ కొత్తగా తీసుకోవాలన్నా సరే మన పోర్టల్ నుంచి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ గా. గవర్నమెంట్ డిజబిలిటీ కార్డ్ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కొత్తగా కార్డ్ అప్లై చేయాలన్నా మన పోర్టల్లో అప్లై చేయొచ్చు అనమాట. పిఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని, ఇది 10 లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి మీరు, దాంట్లోని 3.5 లక్షల సబ్సిడీ వస్తుంది అనమాట. కొత్తగా యూనిట్ ఎవరైనా పెట్టినట్లయితే దీంట్లో నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అలాగే ఇంకా చాలా సర్వీసులు మన దాంట్లో ఉన్నాయండి. అలాగే ఇన్స్టాంట్ లోన్ ఫెసిలిటీ సర్వీసులు కూడా మన దాంట్లో ఉన్నాయి. ఎస్బీఐలోని ఈ ముద్రా లోన్ ఫెసిలిటీ ఏంటంటే 50,000 అండి. అది స్కీమ్ రాగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు అప్లై చేసుకుంటే డెఫినెట్ గా మంచి ఇన్కమ్ ఇన్స్టాంట్ గా ఒక 5 minutes లోనే కస్టమర్ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, ఈ స్టాంప్స్ కు సంబంధించి, ఈ చలాన వెహికల్, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి, లేకపోతే ధరణి పోర్టల్, శాండ్ పోర్టల్, డ్రైవింగ్ లైసెన్స్, మీ ప్రాపర్టీ ట్యాక్స్ ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అనేది, ఏమైనా జ్యూస్ ఉంటే దానికి సంబంధించి, పోలీస్ వెరిఫికేషన్, ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి పోలీస్ వెరిఫికేషన్ అప్లై చేయాలంటే మన పోర్టల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి సర్వీసులు కూడా మన దాంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు కేవలం 999 రూపాయలకేనండి. దీంతో పాటు చూడండి, ఈ మైక్రో ఏటీఎం కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి. డెఫినెట్ గా మంచి రేట్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రిటైలర్ ఐడి కనుక మీకు కావాలి, వెంటనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే మంచి మోటివ్ తో ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ లోని జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలియజేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఏదైనా సరే చూసుకున్న తర్వాత ఇన్ కేసు ఏమైనా డౌట్లు వస్తే మాకు కాల్ చేస్తే మేము డెఫినెట్ గా చెప్తాం ఫ్రెండ్స్. అలాగే ఇంకా మరెన్నో ఫీచర్స్ అనేవి మన డీజీ సేవపై పోర్టల్లోనే రాబోతున్నాయి. ఇక న్యూ ఇయర్ అనేది వస్తుంది. ఈ న్యూ ఇయర్ కూడా ఏంటంటే మేము ఎవరైతే హైయెస్ట్ ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మీకు నేను అప్డేట్ చేస్తాను త్వరలోనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ వీడియోని లైక్ చేయండి, మాకెంతో సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చే లైకే మాకు సపోర్ట్, ఎంకరేజ్మెంట్, ఎనర్జీ బూస్టర్ అన్ని కూడా. సో డెఫినెట్ గా లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.